ఇర్మియా 27వ అధ్యాయము. యూదారాజైన యోషియ కుమారుడగు యెహోయాకీము ఏలనారంభించినప్పుడు యెహోవా యొద్ద నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము. వాటిని యెరూషలేమునకు యూదారాజైన సిద్కియా యొద్దకు వచ్చిన దూతల చేత ఎదోము రాజునొద్దకును, మోయాబు రాజునొద్దకును, అమ్మోనీయుల రాజునొద్దకును, తూరు రాజునొద్దకును, సీదోను రాజునొద్దకును పంపుము. మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలెనని ఈ ఆజ్ఞ వారితో చెప్పుము. మీరు మీ యజమానులకు తెలియజేయవలెనని సైన్యములకు అధిపతి అయిన ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చినదేమనగా, అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి మీదనున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరు వశము చేయుచున్నాను. అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను. అతని స్వదేశమునకు కాలము వచ్చు వరకు సమస్త జనులు అతనికిని, అతని కుమారునికిని, అతని కుమారుని కుమారునికిని దాసులయ్యుందురు. ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతని చేత దాస్యము చేయించుకొందురు. ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాస్యము చేయనొల్లక బబులోను రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనము చేయించు వరకు ఆ జనమును ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను శిక్షించెదను. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మీ ప్రవక్తలేమి, సోదెగాండ్రేమి, కలలు కనువారేమి, కాలజ్ఞానులేమి, మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకున్నప్పుడు మీరు వారిని లక్ష్యపెట్టకుడి. మీరు మీ భూమిని అనుభవింపకుండా మిమ్మును దూరముగా తోలివేయునట్లును, మిమ్మును నేను వెళ్ళగొట్టునట్లును, మీరు నశించునట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటింతురు. అయితే ఏ జనులు బబులోను రాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశములో కాపురముండనిచ్చెదను. వారు తమ భూమిని సేద్యపరచుకొందురు. నేను వారికి నెమ్మది కలుగజేతును. ఇదే యెహోవా వాక్కు. నేను ఆ మాటలను బట్టి యూదారాజైన సిద్కియాతో ఇట్లాంటిని, బబులోను రాజు యొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని అతనికిని అతని జనులకును దాసులైన ఎడల మీరు బ్రతుకుదురు. బబులోను రాజునకు దాసులు కానొల్లని జనుల విషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గము చేతనైనను, క్షామము చేతనైనను, తెగులు చేతనైనను నీవును నీ ప్రజలను చావనేలా. కావున మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో చెప్పు ప్రవక్తలు అబద్ధమే ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు. వారి మాటలను అంగీకరింపవద్దు. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును తోలివేయునట్లును, మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలను నశించునట్లును వారు నా నామమును బట్టి అబద్ధముగా ప్రవచించుచున్నారు. మరియు యాజకులతోనూ ఈ ప్రజలందరితోనూ నేను ఈ మాటలు చెప్పి తిని. యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా మందిరపు ఉపకరణములు ఇప్పుడే శీఘ్రముగా బబులోను నుండి మరల తేబడునని ప్రవచింపు. మీ ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్పుచున్నారు. వారి మాటలకు చెవియొగ్గకుడి, వారి మాట వినకుడి. బబులోను రాజునకు దాసులైన ఎడల మీరు బ్రతుకుదురు. ఈ పట్టణము పాడైపోనేలా వారు ప్రవక్తలైన ఎడల యెహోవా వాక్కు వారికి తోడయుండిన ఎడల యెహోవా మందిరములోను, యూదారాజు మందిరములోను, యెరూషలేములోను శేషించియుండు ఉపకరణములు బబులోనునకు కొనిపోబడకుండునట్లు వారు సైన్యములకు అధిపతియగు యెహోవాను బతిమాలు కొనుట మేలు. బబులోను రాజైన నెబుకద్రెజరు యెరూషలేములో నుండి యెహోయాకీము కుమారుడైన యెకొన్యాను యూదా యెరూషలేముల ప్రధానులనందరినీ బబులోనునకు చెరగా తీసుకొని పోయినప్పుడు అతడు విడిచిపెట్టిన స్తంభములను గూర్చియు, సముద్రమును గూర్చియు, గడమంచెలను గూర్చియు, ఈ పట్టణంలో మిగిలిన ఉపకరణములను గూర్చియు సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా మందిరములోను, యూదారాజు నగరులోను, యెరూషలేములోను శేషించిన ఉపకరణములను గూర్చి
ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునైన యెహోవా ఈలాగుననే సెలవిచ్చుచున్నాడు. అవి బబులోనునకు తేబడును. నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి ఈ స్థలములో వాటిని మరల నుంచు కాలము వరకు అవి అక్కడ నుండవలెను. ఇదే యెహోవా వాక్కు.